ఎవరు గుర్తు కొట్టేయాలా ఫ్యాన్ బాగుండదా ఆసరా కానీ చేయూత కానీ రైతు భరోసా కానీ అమ్మఒడి కానీ ఎమ్మెల్యే గారికి ఓటు ఎంపీ గారికి జగనన్న మన కోసం 130 సార్లు బట్టలు వచ్చిండు మనకు కేవలం 2 బట్టలు ఎమ్మెల్యే కోటి ఎంపీ గారికి తాలూకాలో ఏమీ అభివృద్ధి జరగలేదు మీరు ఎట్లా వస్తారు జగనన్న కోట్లు ఎట్లా వేస్తారని మేము ఒకటే మాట చెప్తున్నా అభివృద్ధి పరంగా ఎత్తుకుంటే కూతవేడు దూరంలో ఒక సెంచురీ ఫ్యాక్టరీ 1500 కోట్లతో ఫ్యాక్టరీ పెట్టడం జరిగింది దాని ద్వారా 1000 మందికి డైరెక్ట్గా ఉద్యోగాలు ఇండైరెక్ట్గా 2000 మందికి ఇవ్వడం జరిగింది ఇంతకుముందు మేము రాజంపేట ఆఫీస్కి వెళ్ళాలంటే ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళాలంటే రాజంపేటకు ఒక పని కట్టుకుని పోయే పరిస్థితి ఉంది మాకు కేవలం 30 కిలోమీటర్లతో ఆర్డీఓ ఆఫీస్ని కూడా ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం నాకు జగనన్న దానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం అంతేకాకుండా ప్రతి మండలంలో కూడా లో వోల్టేజ్ సమస్య ఉందని చెప్పి ప్రతి మండలానికి 2 సబ్ స్టేషన్లు కూడా 20 కోట్లతో కట్టడం కూడా జరిగింది అదేవిధంగా కాశీనాయన మండలంలో తెలుగుగంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెలుగుగంగా పూర్తి చేసిన తర్వాత సుభిక్షంగా ఫైళ్లు పట్టించుకుంటున్నాం తర్వాత దాని పైభాగానైనటువంటి వరికుంట్ల సాసిరెడ్డిపల్లి గంగనపల్లి గుండువారిపల్లి బాలాయపల్లి ప్రాంతాలకు లిఫ్ట్ ఇరిగేషన్ శ్యామ్ 35 కోట్లతో శాంక్షన్ చేయడం జరిగింది దాంట్లో దరిదాపు 80% పనులు పూర్తి జరిగినాయి రేపు తొలకరింపుల్లో మిగతా పని కూడా కంప్లీట్ చేసి నీళ్ళు ఇచ్చేదానికి మేము ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఇంకా పనులు జరగలేదు అంటే ఇంతకన్నా నిదర్శనంగా ఉంది అదే చంద్రబాబు నాయుడు 2014లో నేను ముఖ్యమంత్రిని అయితే ప్రతి ఇంటికో ఉద్యోగం ఇస్తా ఉద్యోగం రాకపోతే ఇంటికో జీవనభృతి 3000 రూపాయలు ఇస్తానని చెప్పాడు ఏ ఒక్కటి నెరవేర్చలేదు అదేవిధంగా ప్రతి ఒక్కరికి రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పాడు ఏ ఒక్కటి చేయలేదు అదేవిధంగా డాక్రా మహిళలకు అక్క చెల్లెమ్మలకు రుణమాఫీ చేస్తానని ఏదో ఒకటి చేయలేదు ఆ రోజు కూడా అదే బీజేపీ అదే జనసేన అదే తెలుగుదేశం పార్టీ ఈరోజు కూడా అదే జనసేన ఈరోజు కూడా అదే ముగ్గురు కలిపి కూటమి ముందుకెళ్తున్నారు కాబట్టి ప్రజలు మాకు బ్రహ్మరథం పడుతున్నారే కానీ 2000లో మాట తప్పినాడు మళ్ళా చేస్తాడని నమ్మకం లేదు 2019లో మా జగనన్న ఎట్టి పరిస్థితుల్లో మాకు చెప్పినవన్నీ చూసే తప్పకుండా చేసినాడు కాబట్టి మేము మళ్ళీ జగనన్నకే ఓటేస్తామని చెప్పి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు కాబట్టి సంక్షేమం అటు అభివృద్ధి రెండు సమపాలనలు చూసుకుంటూ పోతున్నారు కాబట్టి మళ్ళీ మేము రేపు నెల 13 జరగబోయే ఎన్నికలలో అత్యధిక మెజార్టీతో గెలుస్తాం వైనాట్ 175 175 సీట్లు గెలుచుకుంటాం మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటాం ప్రజలు తెలియజేసుకుంటున్నారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.
ఈ ప్రచారానికి సహకరించిన రెడ్డికొండల గ్రామస్తులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు అందరికీ నా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్.